నమస్కారం హెస్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టిన ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు. పట్టణంలో ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో చిరంజీవి ఫ్యాన్స్ జడుగు తులసి, మంచాల రామకృష్ణల ఆధ్వర్యంలో పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి జన్మదిన కేక్ను పలువురు నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీసీ నాయకులు దొడ్డక ఆదినారాయణ జన్మదినం సందర్భంగా ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నేతలు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు నన్నపనేని రాంబాబు, కన్నిగంటి మురళీకృష్ణ, కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదావహమన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం అందించడమే కాక స్ఫూర్తిగా నిలుస్తున్న వ్యక్తి చిరంజీవి అని ప్రశంసించారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డి సాయి, ధర్మేంద్ర, కోట శివప్రసాద్, టి శ్రీనివాసరావు, పలువురు జనసేన నాయకులు, మహిళలు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. మంచాల రామకృష్ణ, జిడుగు తులసి మిత్ర బృందం మరియు చిరంజీవి ఫ్యాన్స్ వారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు పండ్లు పంపిణీ చేయడం కానీ, అక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆయనకు సంఘీభావంగా ఆయన ఎప్పటి నుంచో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక మంది పేదలకు రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నటువంటి మహామనీషి చిరంజీవి గారు. పేద ప్రజలకు ఆయన పేరు మీద అన్నదానం కూడా చేయడం కూడా జరుగుతుంది. అటువంటి వ్యక్తి కలకాలం, ఆయన పేరే చిరంజీవి, కలకాలం చిరంజీవిగా 100 సంవత్సరాలు నిండు నూరేళ్లతో ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని. ఇది వారికి విశిష్టమైన జన్మదినంగా గుర్తుంటుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో తెర మీద నటుడిగా ఎంత పనిచేసేవాళ్ళు ఆయన తెర వెనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరితోటి కలిసి ఆయన ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడి తన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి. అటువంటి ఆయనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి తొలి పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా ఈ పుట్టినరోజు చాలా విశేషంగా ఉంటుంది. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు గురువారం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ శారద, డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, డాక్టర్ నారాయణం అనిల్, డాక్టర్ రమ్య స్రవంతి, సంఘ సేవకురాలు ప్రియ బాంధవిలు హాజరై సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. మహిళలకు రక్షణ కల్పించే చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న దోషులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కోల్కతాలోని ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. మహిళలకు సమాజంలో భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఫణీంద్ర మాట్లాడుతూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు తెనాలిలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు కోల్కతాలోని ఘటనను ఖండిస్తూ నిరసన చేయడం జరిగిందన్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు డివి సుబ్బారావు, కె రాజు, ఏజెంట్స్ అసోసియేషన్ శాఖ కార్యదర్శి పి రాజశేఖర్, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ మహిళా ఉద్యోగులు కెఆర్ఎం ఆండాళ్లు, పలువురు ఎల్ఐసి ఉద్యోగులు, పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సిగ్గుపడటమే కాదు, నా వంతుగా ఈ ఇండియాలో పుట్టి ఇక్కడ సిటిజన్గా నేను ఏం చేయాలి అనేది బాధ్యత వహించాలి. నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, జరిగిన ఈవెంట్ ఎంత ఘోరమైన అనేది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. వేల పోస్టులు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా మనం మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం, ప్రత్యేకించి మగపిల్లల్ని ఎలాగా పెంచుతున్నాము, ఇంట్లో పద్ధతులు నేర్పిస్తున్నామా లేదా, మరి తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి అలాంటిది చేయడని నేను అనుకుంటానండి.
మన పేరెంట్స్గా మన బాధ్యత అయితే 100% మనం వహించాల్సిందే. అలాగే మరి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆఫీసుల్లో కానీ కేవలం అంటే మన తెనాల్లో చూసుకున్నా సరే ఒక మహిళ ఈ రోజుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలదా అండి? ఖచ్చితంగా చెప్తాను, వెళ్ళలేదు. ఎన్నో చూపులు ఆవిడని చూస్తూ ఉంటాయి. అలాగే ఒక ఆఫీస్కి రావాలన్నా లేదు ఒక ఎక్కడైనా మరి వర్క్ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా అవును అలాంటి చూపులు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? బేసిక్గా మనలో మార్పు రావాలి. వన్స్ మనలో మార్పు వస్తే మన ఇంట్లో నుంచి మార్పు మొదలవుతుంది. అలాగే మరి ఈ యాక్టివిటీకి వచ్చేటప్పటికి ఇది ప్రొటెస్ట్ అనేది ఆగదండి. జస్టిస్ ఫర్ విక్టిమ్ అండి. పాలిటిక్స్తో సంబంధం లేకుండా విక్టిమ్కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అండ్ హాస్పిటల్. చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అండి. జస్టిస్ జరగాలి విక్టిమ్కి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. దేశవ్యాప్తంగా అన్ని ఎల్ఐసి ఆఫీసుల ముందు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజున తెనాలి బ్రాంచ్లో గేట్ మీటింగ్ని కండక్ట్ చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ శారద గారికి, డాక్టర్ రమ్య గారికి కూడా మా ఎల్ఐసి మహిళా ఉద్యోగుల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరుసగా ఇవాళ ప్రభుత్వం ఏమో నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 3, నిర్భయ 4, నిర్భయ 5 అంటూ ఏదో చట్టాలు తీసుకొస్తుంది తప్ప నిందితులు మాత్రం ఎక్కడ కూడా శిక్షలు పడేటువంటి ఈ అకృత్యాలు, ఈ అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద దాడులు కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఆడపిల్లల మీద జోలికి వచ్చినట్టయితే నిందితులకి ఉరిశిక్ష వేస్తామనేటువంటి శిక్ష అమలు చేస్తే తప్ప ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగవు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినంను పురస్కరించుకుని స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని గర్భిణీ స్త్రీలకు జిడుగు తులసి, మంచాల రామకృష్ణ, డివిఎస్కే సాయిల ఆధ్వర్యంలో గురువారం బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు వీరవల్లి మురళి, న్యాయవాది దంతాల కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి అసాధారణ స్థాయికి ఎదిగి పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న గొప్ప వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశం ఇవ్వడమే కాక ఆచరణ చేసి చూపుతున్న నటులు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. దేవుని ఆశీస్సులతో, అభిమానుల ప్రేమతో ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం చిరంజీవి అభిమానులు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందజేశారు. కార్యక్రమంలో దొడ్డక ఆదినారాయణ, కన్నిగంటి మురళి, శ్రీరామ్, సిహెచ్ శ్రీను, నన్నపనేని రాంబాబు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, పలువురు జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మిత్రులు రామకృష్ణ మరియు జిడుగు తులసి, లక్కా సాయి తదితరుల ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరి ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, కేంద్ర మంత్రిగా భారతదేశానికి చిరంజీవి గారి అందించిన సేవలు మొగటామాయం. మరి అలాగే భారతదేశంలోనే ఉత్తమ బ్లడ్ డొనేషన్ సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది మందికి ప్రాణదానం చేసినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది. కొనిదెల చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమము తెనాలి జన సైనికులు మరియు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సందర్భంగా జిడుగు తులసి గారు, మంచాల రామకృష్ణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమం చేయబడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర సరుగా అవసరమైన వాటికి కూడా మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెనాలి జనసేన పార్టీ తరపు నుంచి మా శుభాకాంక్షలు తెలుపుతాం. గత వారం 10 రోజులుగా వేసవి ఎండ తీవ్రత మంటలు పుట్టించిన అనుకోని అతిథిగా గురువారం రాత్రి కురిసిన వర్షంతో పట్టణవాసులు సేద తీరారు. గత వారం 10 రోజులుగా వేసవి ఎండ తీవ్రత మంటలు పుట్టించిన అనుకోని విధంగా గురువారం రాత్రి కురిసిన వర్షంతో పట్టణవాసులు సేద తీరారు. ట్రాఫిక్ కూడళ్లలో వాహనాల రద్దీతో ఒకంత ట్రాఫిక్ సమస్య వెలుగు చూసింది. ఇదిలా ఉండగా 3 టౌన్ పరిధిలో ఫ్లైఓవర్ పై నుండి చెంచుపేట వైపుకు వెళ్లే వాహనాలకు 1 వే ఉండగా ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం చెంచుపేట నుండి పాత బస్టాండ్ వైపుకు వచ్చే వాహనాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల రాకపోకలకు వీలుగా ఉండే దారిని సైతం మూసివేయటంతో వాహన చోదకులు 1 వేకు ఎదురు వస్తున్న పరిస్థితి తరచూ ప్రమాదాలకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. ద్విచక్ర వాహన చోదకులు చుట్టూ తిరుగుడు మార్గం నుండి రాకుండా షార్ట్ కట్ ఎంచుకుని ప్రమాదాల అంచుల దాకా వెళ్తున్నారని చెప్పాలి. స్థానిక 9వ వార్డులోని సచివాలయంలో పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులతో గురువారం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ శేషన్ మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో 5 లేఅవుట్ల నందు 22,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందని, అందులో 50% మందికి ఇళ్ల నిర్మాణాలకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణం అనుమతి పొందిన లబ్ధిదారులు నిర్మాణంకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణానికి అర్హులైన వారితో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ శేషన్ వివరించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మేమందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సపోర్ట్గా బెనిఫిషియరీస్ని ఒకసారి పిలిపించి సెక్రటరీ వైజ్గా వార్డు వైజ్గా పిలిపించి ఆయా వార్డు మెంబర్ల యొక్క సమక్షంలోనే ఇల్లు ఎవరు కట్టుకుంటున్నారు, ఎవరు కట్టుకోలేకపోతున్నారు అనేది ఆ సంగతి గురించి వాళ్ళతోనే సంప్రదించి కట్టుకునే వాళ్ళైతే ఇంకా ముందుకు ఎలా పట్టుకెళ్ళాలనేసి ఆ కార్యక్రమం, కట్టుకోలేని వాళ్ళకి ఉంటేగా వాళ్ళ సంగతి ఏం చేయాలనేటువంటి సమాచారం సేకరిస్తున్నాం. ఇదంతా కూడా సేకరించేసి కాంట్రాక్టర్లను పిలిపించి వర్క్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాలి. గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారి ఆదేశాలకు అనుగుణంగా యొక్క వార్డు వైజ్ డేటా కలెక్షన్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు 9th వార్డుకు రావటం అయింది. ఈ వార్డులో కూడా బెనిఫిషియరీస్ని సంప్రదించాం. వారు చాలా విషయాలు చెప్పారు. ఆ ప్రకారంగా డేటా కలెక్షన్ అవుతూ ఉంది. ఇలా ప్రతిరోజు 4 వార్డులు ఈ యొక్క హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్రటరీలో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి డేటా కలెక్షన్ చేసి అన్నీ కలిపి క్రోడీకరించి మళ్ళీ సార్ ముందు పెడతాం. సో వారు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా మళ్ళీ వర్క్ ఉంటుంది. ఇప్పుడైతే మాత్రం కాంట్రాక్టర్స్ అందరూ కూడా రమ్మన్నాం, వర్క్ స్టార్ట్ చేయమన్నాం. కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. సో దీంట్లో భాగంగా ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇల్లులు ఎక్కడైతే ఆగాయో అలాంటి వారందరూ కూడా ఇల్లు కట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలనేసి అందరికీ కోరుతున్నాం. ఎందుకంటే ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది. పెదరావూరు జగనన్న కాలనీ కోసం సేకరించిన భూమి 97 ఎకరాల్లో చుట్టూ కొంత భూమి అన్యాక్రాంతమైందని, పేదలకు లేఅవుట్ కొలతలు వేయించి ఆక్రమణలకు గురైన స్థలాన్ని వెనక్కి రాబట్టాలని, చుట్టూ సరిహద్దులు వేయించి మొక్కలు నాటాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి సారించాలని కోరారు. గురువారం మండలంలోని పెదరావూరు లేఅవుట్ను పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు పరిశీలించారు. అనంతరం పట్టణాభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో కూడా ఈ లేఅవుట్ను పరిశీలించినప్పుడు ఎన్నో అభియోగాలు వచ్చాయన్నారు. 97 ఎకరాలు సేకరణ అనంతరం ఫ్లాట్లు అప్పటి పాలకుల అనుయాయులకు కట్టబెట్టారని అన్నారు. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే నిక్కచ్చిగా జరగాలని కోరారు. ఆక్రమణలకు గురైన భూమిని పేదలకు కేటాయించాలని కోరారు. బీ ఫారం కూడా సరైంది కాదన్నారు. లేఅవుట్ పరిశీలించిన వారిలో అబ్దుల్ ఆరిఫ్, నారాయణం కమలకుమార్, రావూరి శివశంకర్రావు, కె సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఇది మొత్తం 97 ఎకరాలు తీసుకుంటే ఆ తీసుకున్న సమయంలో మొత్తం సమంగా లేదు. కొన్ని కోణాలు ఉన్నాయి, కొన్ని వెనక్కి ముందుకున్నాయి. ఆ కోణాలు వెనక్కి ముందు ఉన్న ఆ స్థలాన్ని మొత్తం కూడా ప్లాటింగ్ చేసేటప్పుడు కొంతమంది నాయకులు ఆక్యుపై చేసి పక్క రైతులు కలిపినట్టుగా కలిపి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అని కొంతమంది చెప్పారు. ఇక్కడున్న మొత్తం కూడా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ప్లాట్లు వేసి ఒక్కొక్కరికి ఎంతైతే నిర్ణయించారో 1 సెంటు మాత్రమే కేటాయించాల్సి ఉంది. ఇక్కడ ఆ ప్లాటింగ్ చేసే సమయంలో కొంత వేయకుండా వదిలేసేసి ఆ భూమిని సుమారుగా ఒక 5-6 ఎకరాల భూమిని 150 గజాల చొప్పున కొంతమంది నాయకులకి, అంటే కొంతమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలక్షన్ ముందు 4-5 నెలల ముందు ఇచ్చారు. అది చట్టవిరుద్ధం అని తెలిసినప్పుడు కూడా అప్పుడున్న రెవెన్యూ అధికారులు ఇచ్చారు. అవన్నీ చెల్లవు. ఈ డీ ఫారం పట్టా ఏదైతే ఇచ్చారో 200 గజాలు, 500 గజాలు, లేకపోతే ఎంతమంది బయట ఆక్యుపై చేసుకున్నారు అని తెలియాలంటే డిస్ట్రిక్ట్ సర్వేయర్ ద్వారా మొత్తం మళ్ళీ కాలనీని సర్వే చేయించి అవుటర్ బౌండరీస్ మొత్తం కూడా ఫిక్స్ చేసి అది ఎవరు కూడా భవిష్యత్తులో ఆక్యుపై చేసుకోకుండా ఉండటానికి ట్రై చేయాలి. మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న మినిస్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, మీరు మొత్తం రీసర్వేకి ఆర్డర్ చేసి
ఎంత అయితే ప్లాటింగ్లో వేయకుండా మిగిలిన భూమి ఉందో ఆ భూమి మొత్తాన్ని కూడా మళ్ళీ ప్లాటింగ్లో తీసుకొచ్చి పేదలకి గజం ఒక సెంటు చొప్పున మళ్ళీ ఇచ్చి అలా కనుక వేస్తే కొన్ని వందల మందికి మళ్ళీ ఎక్స్ట్రా ప్లాట్ వస్తుంది. ఇక్కడ చాలా అక్రమాలు జరిగాయి కాబట్టి దీనికి ఒకటే పరిష్కారం, మొత్తం సర్వే చేయించి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి భవిష్యత్తులో ఆక్రమణ లేకుండా చూడాల్సిందిగా కోరుచున్నాం. మేము ఈరోజు పెదరావూరు లేఅవుట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూస్తే మొత్తం 97 ఎకరాల స్థలానికి ఎక్కడ కూడా హద్దులు అనేవి లేవు. 97 ఎకరాలకి కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది లేదు. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు కూడా కొన్ని ఎంక్రోచ్ అయి ఉన్నాయి దీంట్లోకి. ఈ ఏదైతే 97 ఎకరాలు అంటున్నారో లేఅవుట్లోకి దీంట్లో ఎంక్రోచ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇళ్ళు చూస్తే ఒకళ్ళు రెండు అంతస్తులు 3 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. ఇందులో పేదవాళ్ళు ఎవరు, పేదవాళ్ళు కాని వారు ఎవరో కూడా అర్థం కావట్లేదు. అర్హులైన వాళ్ళ పేదవాళ్ళకి భూములు ఇవ్వాలి కానీ అనర్హులైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే, మా స్థలం ఎక్కడుందో కూడా మాకు తెలియలేదండి, ఇచ్చారు, మా పట్టా తీసుకొని ఇక్కడికి వస్తే మీ స్థలం ఏడు కాదు వేరే చోట తిప్పండి అని చెప్పి పంపించేస్తున్నారు అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇంకా కొంతమంది మహిళలు అయితే వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డ్వాక్రా మహిళా గ్రూపు వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇక్కడ కట్టకుండా ఎక్కడికి పోయాడో తెలియట్లేదు. ఇంకోటి ప్రైవేట్ ప్రాపర్టీగా కొంతమంది ఇక్కడ ఎంక్రోచ్ అయి ఉన్నారు. అది మరి గవర్నమెంట్ వాళ్ళు ఎలా చూస్తూ ఊరుకున్నారో గత ప్రభుత్వం వాళ్ళకే తెలియాలి. మరి మన మంత్రి గారైన శ్రీ నారాయణ మనోహర్ గారు మొన్న ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇక్కడ ఏదైతే ఈ 97 ఎకరాల పొలం ఉందో, అదే ఈ లేఅవుట్ ఉందో, దీనికి ఫెన్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. లేకపోతే అన్యులు దీంట్లో ఎంకరేజ్ అయిపోయి రేపు ఎవరు క్వశ్చన్ చేసే అధికారం లేకుండా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, రోడ్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. అసలు వచ్చిన వాటర్ ఎటు అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడే స్టాగ్నేట్ అయిపోతుంది వాటర్ అంతా. సో మా సంఘం నుంచి మీరు తెలిపేది ఒకటే సార్, మీరు తొందరగా ఇక్కడున్న సమస్యల్ని పరిష్కరించి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ అధికారికి వాళ్ళ యొక్క విన్నపాలు తెలియజేయాలో దయచేసి తెలపాలని కోరుకుంటున్నాం. స్థానిక నందులపేటలోని సీనియర్ సిటిజన్ భవనంలో వంగవీటి రాధారంగ స్మారక కాపు యువజన సేవా సమితి వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి పురస్కార ప్రదానోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ కొండూరు శివయ్యను ఘనంగా సత్కరించి స్వయం కృషి పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సభలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, సీనియర్ న్యాయవాది పొన్నం విజయ్ కుమార్, పుర ప్రముఖులు దాది సూర్యలు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదినంను పురస్కరించుకుని తన్నీరు శివశంకర్ స్వయం కృషి పురస్కారాలను ప్రదానం చేయటం అభినందనీయమన్నారు. భవన నిర్మాణ రంగంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న శివయ్యను సత్కరించడం సంతోషకరమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా మెగాస్టార్ చిరంజీవి పేరిట స్వయం కృషి పురస్కారాలను అందజేయటం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేడీసీసీ బ్యాంకు మాజీ సీఈఓ డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాయకులు కఠారి హరీష్, దివ్యల ఏడుకొండలు, కమ్మిల రజని, పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ తన్నీరు శివశంకర్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం ఈ కొండేటి శివయ్య అనే మేస్త్రి గారిని కవరేజా పార్కులో సన్మాన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కొండేటి శివయ్య అనే అతను ఎంతో మేస్త్రిగా ఎదిగి ఎంతోమందికి ఆదేశంగా ఉంది. ఈ కరోనా టైంలో కూడా ఎక్కడ కూడా ఏ పని అబ్బాయిని కూడా ఇంటికాడ ఉంచాల. ఇసుక దొరక్కపోయినా సరే పని చూపించి వాళ్ళందరికి కూడా పని చూపించిన దాత కొండేటి శివయ్యకే దక్కిద్ది. లేని వాళ్ళు ఎవరన్నా అన్న 4 లక్షలు ఉన్నాయి ఈటిట్టో రేకులు షెడ్ వేయమంటే 4 లక్షలు వేస్తాడు, 3 లక్షలు వేస్తాడు. అదే 10 లక్షలు అయినా సరే లేవు అని అన్నా కూడా ఏడన్నా డబ్బులు అంతవరకే. ఎంతోమందికి మా రామలింగేశ్వరపేటలో ఎంతోమందికి ఇల్లులు కట్టి ఎంతోమందికి తోడ్పడిన వ్యక్తే ఎవరు అంటే కొండేటి శివయ్య. అనేక తెలుగు సినిమాలు అనేక రకాల మలుపులు తిప్పినటువంటి గొప్ప వ్యక్తి, నిత్య నూతన కృషివరుడు, బోలాశంకరుడు, మహోన్నత మానవతామూర్తి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు భారతదేశంలో ఒక లెజెండరీ పర్సన్
మెగాస్టార్ చిరంజీవి గారు. మరో విషయం అంటే వాళ్ళ పురస్కార గ్రహీత సభ్య గారు దాదాపు నాకు తెలిసి ఒక లెజెండరీ పర్సన్. ఏది ఈ సుమారుగా 600 మందికి పైగా ఆయన కింద పనిచేస్తూ ఉంటారు. మన రోజు 800 మంది ఆయన కింద పనిచేస్తారు. ఇప్పుడు 48 బిలియన్లు ఉండే ప్రజెంట్, ఈరోజు 48 బిలియన్లు కడతారు ప్రజెంట్. అంటే ఎంతమంది ఉన్నారు వర్కర్స్, ఆ కుటుంబాలు ఎంత నిజాయితీగా ఉంది అనేది, ఆ కుటుంబాలకు ఉన్నటువంటి మనుషులు గొప్ప. అది చాలా చాలా అరుదైన వ్యక్తిత్వం సభ్య గారిది. మంచి హృదయం కల్లాడు. మన తెనాలి పట్ల ప్రముఖ పెద్దలైనటువంటి కొడుకు సభ్య గారికి ఈ సంవత్సరం ఈ పురస్కారం ప్రదానం చేయడం, దానికి వారు అంగీకరించడం వారికి ప్రత్యేకంగా వేదికల నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీంట్లో ప్రధానం ఏంటంటే ఒక దిగువ స్థాయి నుండి ఎటువంటి ప్రోత్సాహమైనటువంటి పరిస్థితుల నుండి కూడా కష్టపడి స్వయంకృషితో పైకి వచ్చినటువంటి ఉన్నత స్థాయికి చేరినటువంటి 10 మందికి, కానీ ఒక్క వ్యక్తికి ఈ రోజు పురస్కారం ప్రదానం చేస్తా ఉంటే నాలుగు పక్కన ఎన్నుకోవడం కాకుండా బయటకు జనాలు ఆ వ్యక్తి గొప్పతనాన్ని మనం చెప్పకనే చెప్పచ్చు. రోటరీ క్లబ్కు క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ సుధీర్ పిలాని అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు ప్రశంసించారు. తెనాలి విచ్చేసిన ఉదయ్ సుధీర్ పిలానీని రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. తెనాలి క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో పలువురు అతిథులు మాట్లాడుతూ ఉదయ్ సుధీర్ పిలానీ కుటుంబం 3 తరాల నుంచి రోటరీలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రోటరీ ఫౌండేషన్ ప్రతి ఏటా తమ వంతు సహకరిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవటం ఉదాహమన్నారు. తెనాలి క్లబ్ రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పేడజీ అన్ని రత్న ప్రభాకర్, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివాని, అసిస్టెంట్ గవర్నర్ మరినేని పెరుమళ్ళ, క్లబ్ కార్యదర్శి దేవయ్యచిన మురళీకృష్ణ, జోన్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, డిస్ట్రిక్ట్ కేబినెట్ కన్నిగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, ఎన్ వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, జీవి నారాయణ, చేతన్ రాజ్ కొఠారి, నరేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. In different continents, I visited more than 100 clubs in Europe, US, Africa. But the kind of Rotary I see here in Andhra, it touches my heart. This is real Rotary, where people, friends get together, organize a club, and they meet regularly, and they have a lot of fun. And along with that, you are always doing something or the other, a service project. So this is what Rotary is all about. It's a community club. You serve your community and you do it with pride and you have fun while doing it. So your story, in fact the story that I learned today, since I don't come here often and I will start coming, the story that I learned today about how Tenali does its business, is a story I will carry to many other clubs around the world. A lot of clubs can learn from it. మాకు ఈ పుష్ కార్డ్స్కి వారికి అప్పటి నుంచి ఫండ్ ఇస్తామని చెప్పేసి జూలై 7వ తారీఖు మా ఇన్స్టాలేషన్ రోజు అన్నే రతన ప్రభాకర్ గారి ద్వారా ఉదయ పిలాని గారు చెప్పించడం, నెల 15 రోజులు తిరగకుండానే ఈరోజు మేము పుష్ కార్డ్స్ ఇవ్వడానికి సహకరించిన ఉదయ పిలాని గారికి మా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో వైష్ణవి జూనియర్ కళాశాల ఆవరణలో అభ్యుదయ కళా సమితి, వైష్ణవి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, కళా సమితి ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాకారులు ఆలపించిన జానపదాలు, గగనశ్రీ నృత్యం అందరినీ అలరింపజేసింది. అనంతరం ముఖ్య అతిథులు ముప్పల వరదరాజులు, డాక్టర్ రంగిశెట్టి రమేష్లు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే జానపద కళ పట్ల ప్రతి ఒక్కరూ మరింత ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. అంతర్జాతీయ జానపద దినోత్సవ వేడుకలను తెనాలిలో ఘనంగా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంత కృష్ణ, బెల్లంకొండ వెంకట్, పలువురు కళాకారులు, విద్యార్థినులు పాల్గొన్నారు. చెంగు చెంగున గంతులయ్యల ఇంకితో నా నరకసగల, చెంగు చెంగున గంతులయ్యల ఇంకితో నా నరకసగల, ఇలా ఉన్నావో ఇలా
అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా అభ్యుదయ కళా సమితి వైష్ణవి జూనియర్ కాలేజ్ సంయుక్తంగా ఈరోజు చాలా వైభవంగా జానపద కళోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఇది మన ప్రాచీనటువంటి సంస్కృతిని కాపాడటంలో మనమందరం ముందుండాలి. ఇటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి అభ్యుదయ కళా సమితి మరియు వైష్ణవి కాలేజీ తరఫున ఈ రోజున ఈ కాలేజీలో మన సంస్కృతి ఎంతో పాతపడిపోయింది, ఎవరికీ తెలియదు. వాళ్ళ పిల్లలంతా కాలేజీలో 4 గోడల మధ్య చదువుకోవడమే కానీ మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏం తెలియట్లేదు. ఇలాంటి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా భావి తరాలకి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ముందు వాళ్ళకి ఇటువంటి అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా ఆనందదాయకమని తెలియజేసుకున్నాం. పురిటి బిడ్డకై అమ్మ పాడిన తొలిపాట జానపదం, ప్రకృతి గుండెగుడిలో తొలి సవ్వడులే జానపదం, రైతన్నల మాగాణి పైరులమ్మ పాడే పాట జానపదం, అడవి బిడ్డల గుండెలు పలికే తొలి రాగాలే జానపదం. విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించేందుకు చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు గురువారం విద్యార్థులను ఫీల్డ్ విజిట్కు తీసుకువెళ్లారు. విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించేందుకు చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు గురువారం విద్యార్థులను ఫీల్డ్ విజిట్కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలలోని 9, 10 ఇంటర్ విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందించేందుకు ఫీల్డ్ విజిట్ నిర్వహించినట్లు తెలిపారు. అగ్రికల్చరల్ ట్రైనర్ జాన్ వెస్లీ నేతృత్వంలో విద్యార్థులకు వరి నాట్లు గురించి వివరించినట్లు తెలిపారు. విద్యార్థులకు పొలంలో చేసే పనుల గురించి వివరించడమే కాక వారి చేత ఆ పనులను చేయించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్, వొకేషనల్ ట్రేడ్లు ఉన్నాయని, విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు వివరించారు. Good morning all of you. My name is Sri Mazda. I am studying 9th class B section. ఈ రోజు మా స్కూల్లో PMC ACR ZPHS హై స్కూల్ ఎడ్లపల్లి చుండూరు మండలం. ఈరోజు మా స్కూల్లో వొకేషనల్కి సంబంధించి అగ్రికల్చర్లో మాకు ఎదురు పొలంలో నాట్లు వేయడానికి పిలుచుకొచ్చారు. మేము నాట్లు వేసాము, చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో దాని గురించి చెప్పడానికి మా సార్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. ఈరోజు మన ఎడ్లపల్లిలో ఉన్నటువంటి పిఎంశ్రీ SAVR ZPH స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఏ విధమైనటువంటి పనులు కొనసాగిస్తూ ఉన్నారు, దానిలో జరుగుతున్నటువంటి మనకి ఏ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఈరోజు మరి శ్రీ ఆలపాటి ఉదయ శంకర్ గారు ఎడ్లపల్లి గ్రామస్తులు వారి పొలంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆశ్రమవాసులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమంలో కాళిదాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆశ్రమవాసులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చిరంజీవి జన్మదిన కేక్ను వెంకటేశ్వరరావు పలువురు నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సామాన్య స్థాయి నుండి స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిరంజీవి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తోట పానకాలు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, కుర్రా శ్రీను, పెసర్లంక రమణ, మిక్కిలి శరత్, షేక్ యశ్వంత్, షేక్ రఫీ, కోల వాసు, నర్లగొల్ల నాగేశ్వరరావు, సమయపురం సురేష్, కొల్ల గురునాథ్ గుప్తా, వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, శనగపల్లి నాగేశ్వరరావు, శ్రీను, సాయి, అన్నపరెడ్డి దీపక్, సాయి చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏసన్ కాలేజ్ దగ్గర మరి మహాత్మా గాంధీ సేవాశ్రమంలో మరి మెగాస్టార్ సినీ పరిశ్రమలో స్వయం కృషితో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా మరి ఇప్పటికీ కూడా సినీ వేల ఆకాశంలో ఎదుగుతున్న మెగాస్టార్ సూపర్ హీరో చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా మరి కాళిదాసు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి మరి పళ్ళు పంపిణీ చేయడం,
చాలా మంచిది. పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, నిండునూరు ఆయుర్వేదాలతో చిరంజీవి గారు జీవించాలని కోరుకుంటున్నాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చిరంజీవి గారు ఒక సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టి ఈ రోజున ఒక తెలుగు పరిశ్రమకి రారాజులాగా వెలిగిందే స్థాయికి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఇంకా ఎంతోమంది అనేక రంగాల్లో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ తమకున్నంతలో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలి, రక్తదానం చేయండి అని చెప్పి ఆయన చెప్పిన దానికి మేము ఫాలో అవుతూ ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ చిరంజీవి గారి జన్మదినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆశ్రమంలో శ్రీ కాళిదాసు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మెగా అభిమానుల చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మెగాస్టార్ అంటే వారు రానున్న రోజుల్లో వారి సినిమా కూడా మరి త్వరలో కొత్త సినిమా ఉంది, అది కూడా మంచి విజయవంతం అవ్వాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ దరిదాపులుగా 2.5 దశాబ్దాల క్రితంగానే మరి బ్లడ్ డొనేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాటి నుంచి కూడా అభిమానులు కూడా విరివిరిగా పాల్గొని ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందు తీసుకొస్తున్నారు అభిమాన సంఘాలు. స్వయం కృషితో ఉన్నతంగా సినీ రంగంలో రాణించిన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎరుకలపూడి గ్రామస్తులు చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎరుకలపూడి గ్రామంలో గురువారం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో భారీ కేక్ను కట్ చేసి గ్రామంలో పంచిపెట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందు సుబ్బారావు, అక్కిదాస్ నాగేశ్వరరావు, సాధనం ఉదయ్, మోత్కూరు వినయ్ కుమార్, కొత్తపల్లి విద్యారణ్యం, అనిశెట్టి వంశీ, ముళ్లపూడి కౌశిక్, దేశబోయిన భాస్కర్, తాడిబైన సంతోష్, షేక్ నాగుల్ మీరా, ముళ్లపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు అంటే 5వ సంవత్సరం పిల్లాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలాడి దాకా ఈరోజు మా కుర్రాళ్ళందరూ మంచి స్వీట్స్ అవి పంచిపెట్టి స్వయం కృషితో పట్టుదలతో సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు మా ఊరు ఎరుకలపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా కేరింతలుగా చేసుకున్నారు. దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామం ఎరుకలపూడి గ్రామం తరపున చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేగా ఇక్కడ సెలబ్రేషన్ చేయడం జరిగింది. 69వ పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. జనసేన శ్రేణుల ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 23వ వార్డులోని జనసేన పార్టీ నాయకులు మెగాస్టార్ అభిమానులు ఆధ్వర్యంలో గురువారం చిరంజీవి జన్మదిన కేక్ను కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వార్డులోని జనసేన శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదిన సందర్భంగా తెనాలి 23వ వార్డులోని జన సైనికులు అందరూ కలిసి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకున్నారు. దీనికి జన సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా చక్కగా విచ్చేసి, వీర మహిళలు అందరూ కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇలాగే వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టిన ఎల్ఐసి ఉద్యోగులు, ఏజెంట్లు. పట్టణంలో ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.